ఎవ్రీవన్! మన తెలుగింటి రుచుల్లో ఒకటైన తెలుగింటి ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. వాటి కోసం చిన్ని రసాలు మామిడికాయలను తీసుకొని, వీడియోలో చూపించినట్టుగా ముచ్చుకు కొంచెం లోతుగా తీసుకొని, వాటిని వాటర్‌లో వేసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత పొడి గుత్తతోటి క్లీన్ చేసేసుకోవాలి. ఈలోపు ఎండలో ఆవాలు, మెంతులు, వెల్లుల్లి అలాగే కల్లుప్పును ఎండలో పెట్టుకొని వీటినన్నిటిని పౌడర్ చేసుకోవాలి. నేను ముక్కల్ని ఈ సైజులో తీసుకున్నా. మీకు నచ్చిన సైజులో తీసుకోవచ్చనమాట. గిన్నె కొలతలతో చెప్తానన్నాను కాబట్టి 4 కప్పులు ముక్కల్ని తీసుకున్నాను. 4 కప్పులు ముక్కలకు గాను కొంచెం ఆయిల్, వేరుశనగ ఆయిల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ పసుపు వేసుకొని ఈ ఆవకాయ ముక్కలన్నిటిని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోండి. అలాగే వెల్లుల్లిని పొట్టు ఒలిచిన తర్వాత ఈ ఆయిల్‌లో వేసుకొని నానబెట్టుకోండి. ఇలా చేయడం వల్ల పచ్చడి కొన్ని రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటదనమాట. 4 కప్పులకు గాను ఒక కప్పు ఇది ఆవకాయ కారం ఆడిచ్చింది ఉంటది కదా! అది తీసుకున్న. మీరు 3 మ్యాంగోస్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇందులో ముప్పావు కప్పు ఉప్పు, అరకప్పు ఆవపిండి, 100 గ్రాములు మెంతిపిండి, వేయించుకున్న మెంతిపిండి, అలాగే 50 గ్రాములు మనకి మెంతులు వేసుకొని, నూనెలో నుంచి తీసిన ఆవకాయ ముక్కలు, అలాగే వెల్లుల్లిని ఇందులో వేసి, మనం వేసుకున్న పౌడర్‌లన్నిటిని వీటికి బాగా పట్టించాలి. మనం దేంట్లోకైతే పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నామో, ఆ వాటిలోకి ఫస్టు కొంచెం ఆయిల్ వేసుకొని, మనం కలుపుకున్న ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకొని, ఒక కప్పు ఆయిల్ అనేది మనం ఇందులో వేసేసుకోవాలి. మూడో రోజుకి చక్కగా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఊరుతదనమాట. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, ఉప్పు, కారాలు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలు అయితే కనుక పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మనం మామిడికాయ పట్టేటప్పుడు ముక్కల్ని ఆయిల్‌లో వేయాలి. అలాగే జీడి, అలాగే లేయర్‌ని నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. అందరూ ఆవకాయ పెట్టిన తర్వాత మూడో రోజు కలిపిన తర్వాత ముద్ద కోసం ఎదురు చూస్తూనే ఉంటారు కదా! పచ్చడంతా పెట్టడం ఒక ఎత్తైతే, ఈ ముద్ద కోసం వెయిట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. పచ్చడిని హ్యాపీగా ఎంజాయ్